ప్రిన్స్ బాబుకి హాలిడేస్ వచ్చినప్పుడు, సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు నేను ఒక మాట చెప్పాను. అమెరికా దేశంలో ఉన్న గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చో, వాళ్ళతో సమయం గడుపు. ప్రపంచంలో బహు గొప్ప సేవకులు ఒకరైనటువంటి డేవిడ్ జెర్మయా గారు చెప్పారు. డేవిడ్ జెర్మయా గారి టైం తీసుకో. వారు టైం ఇచ్చారు. ప్రిన్స్ బాబు వెళ్ళి 2-3 గంటల సేపు వారితో కూర్చున్నారు. వారు ఇచ్చిన సలహాలు అద్భుతమైన సలహాలు. నాతో ఫోన్లో మాట్లాడి వారు ఇచ్చిన సలహా ఏమిటో నాకు చెప్పారు. అదేమిటో తర్వాత మీతో చెప్తా. 2-3 గంటల సేపు ఆయనతో సమయం గడిపాడు. అమెరికాలో అతిపెద్ద వ్యాపారవేత్తగా పిలువబడినటువంటి డేవిడ్ గ్రీన్ వారి దగ్గరికి వెళ్ళి కూర్చో. అమెరికాలో ఉన్న 100 మంది కోటీశ్వర్లలో ఆయన ఒకడు. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చో. ఈయన దేవుని మహాకృపను బట్టి డేవిడ్ జెర్మయా గారు నా క్లోజ్ ఫ్రెండ్. అలాగే డేవిడ్ గ్రీన్ గారు కూడా నాకు సుపరిచితులు. నేనంటే బహుగా ఇష్టపడేటటువంటి ఆత్మీయుడు. వెళ్ళి కూర్చో. ఆయన ఏమన్నాడు తెలుసా? బహు గొప్ప కోటీశ్వరుడు ప్రిన్సిపల్ మాట్లాడుతూ అంకుల్ అనంటే, ఇక్కడ నుంచి అంకుల్ అన్నదయ్యా, నన్ను అతయ్యాను, నువ్వు నా మనవడివి అని చెప్పి ఆ కోటీశ్వరుడు కూర్చోబెట్టుకుని తను నేర్చుకున్న పాఠాలు నేర్పించాడు. మనం కేఎఫ్సి అంటాం కదా, ఈ కేఎఫ్సి తాత ఒకటి ఉన్నారు, దాని పేరు చిక్-ఫిల్-ఏ. దాన్ని స్థాపించిన వారు డాన్ క్యాచే. చెప్పారు, డాన్ క్యాచే దగ్గరికి వెళ్ళు, ఆయనతో పాటు సమయం గడుపు. వీళ్ళందరూ ప్రపంచాన్ని వారి వ్యాపారంలోనూ సేవలోనూ పరిపాలన చేసుకున్నటువంటి గొప్పవాళ్ళు. వాళ్ళతో పాటు 1 గంట సేపు నువ్వు గడిపావంటే అద్భుతమైన విలువైన పాఠాలు నువ్వు నేర్చుకుంటావని చెప్పినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోనే సమయం గడిపి ప్రిన్స్ బాబు రావడం జరిగింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, సహోదరులు